పున్నయ్య గారు కాపుగల్లో దైవ సేవలో ఉంటున్నాడు. మరి అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన సెండ్ ఆఫ్ మీటింగ్లో మరి పాలిభాగస్థులమైన మేము కూడా దైవ సేవకులుగా మరి నల్గొండ జిల్లాలో 2025 అంటే నాకు 93 నుంచి ఇక్కడ పరిచయము. మార్కొండయ్య గారు, మరి రామచంద్రయ్య గారు, బక్కరత్నమ్మ గారు, మేరమ్మ గారు, శ్రీరాంపల్లి ఎఫ్రాయిం మేరీ అమ్మగారు, వారి ద్వారా మేము రక్షించబడ్డాము. 89 నుంచి వారితో మరి సహవాసంలో ఉంటూ వచ్చాము. నల్గొండ గిరిజమ్మ కొండలో మరి దేవ సేవకుల సదస్సు ఎక్కడ జరిగినా కూడా అందరికీ ఫోన్ చేసి చాలా ఆత్మీయంగా నేర్చుకున్నాం. 2025లో నేను తక్కెళ్ళపాడులో దాచపల్లి దగ్గర సేవ చేస్తున్నప్పుడు అన్న పరిచయం అయ్యాడు. 24లో అన్న ఇట్లా సేవ చేస్తున్నానంటే, అయ్యా ప్రార్థన చేసుకో అని అన్నాడు. సరేలే అన్న. అయితే ఆ సంవత్సరం నేను VBS జరుగుతుంటే గేటు దగ్గర ఉండేవాడిని 5 రోజులు. పిల్లలకి బయటికి వెళ్ళకుండా చాలామంది అనేవాళ్ళు, గేటు దగ్గర ఉన్నాడు పర్వాలేదు. గేటు దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు నాకు. ఆ సంవత్సరము మిర్యాలగూడ బెరాకలో ఖాళీ ఉందయ్యా, వెళ్తావా అన్నాడు. మిర్యాలగూడ ఏంది, బెరాక ఏంది, మామూలు విషయం అదేమన్నా, చిన్న సంఘం ఏమన్నా. నేనేమో చిన్నోడిని. అక్కడ దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళు సేవ చేశారు. అయినా అన్న ప్రార్థన చేయండి, వెళ్తాను. ప్రార్థన చేశాడు, పంపించాడు. ఏమన్నాడంటే, అయ్యా ఒక్క వారం చూడండి అని, అంతే, ఎక్కువ చూడకండి. ఒక్క వారం చూసి బాగుంటే పెట్టుకోండి, లేకపోతే పంపించేయండి. అక్కడ దాదాపు 8 నెలలు పనిచేశాను. అన్నం తీసుకెళ్ళి బోర్ వేయించాను. మంచి వాటర్ పడదు అక్కడ. ఇలా మంచి మందిరం కట్టుకున్నారు వాటర్ ద్వారా, లివింగ్ క్వార్టర్, సేవకుని లివింగ్ క్వార్టర్. అక్కడ అయిపోగానే మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ VBSలో మళ్ళీ నా సేవ నేను చేస్తూనే ఉన్నా, పిల్లల డ్యూటీ. మళ్ళీ అన్నకేమో తలంపు వచ్చింది, అయ్యా తాళమలకపురం పోతావా అన్నాడు. ఏందన్నా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నా పని ఏంది, ఎవరు లేకపోతే అక్కడ పోవటమే. ఇంకా ఎక్స్ట్రా కబడ్డీ ప్లేయర్ ఎవరైతే వాడికి దెబ్బ తగులుతో నేను వెళ్ళాలన్నట్టు బయటికి. సరే మంచిదన్నా, ప్రార్థన చేయండి అన్న, నాకేం బాధ లేదు. జాకోబన్న దేవుడే నా దేవుడు, గిరిజమ్మకొండ దేవుడే నా దేవుడు, నాకేం బాధ, పంపియానన్న. వామ్మో, అక్కడ సంఘ పెద్దలు యహమాయిమీలు ఉంటారన్న, ఏం భయపడవాక అన్నాడు. వామ్మ, గుండె దడ ఏమన్నా కానీ ఒక్క వారం చూడన్నా, ఎక్కువ చూడవాకి, ఒక్క వారం చూడు, తర్వాత వద్దంటే పంపించమన్నాడు. అక్కడ ఒక 8 నెలలు 9 నెలలు చేశాను. అక్కడి నుంచి వెళ్ళినాక ఇక మళ్ళా టీంలో ఒకడు తక్కువ అయితేనే ఉన్నాడు. అన్నా ఎక్కడ కాపుగల్లి వెళ్ళా అన్నాడు. వామ్మో, అక్కడ ఒక్కడున్నా కూడా 10 మందితో సమానం. ఏమైనా కానీ అన్న దేవుడే నా దేవుడు, గిరిజమ్మకొండ దేవుడే నా దేవుడు, ఇంకేం కాదు, పోతానన్నాను. ఇప్పుడు అక్కడ సేవలో ఉన్నాను. నేను అనేది ఏంటంటే, ఎక్కడ దేవరకొండ, ఎక్కడ మునుగోడు, ఎక్కడ నాంపల్లి, అక్కడ అందరిని సేవకుల్ని సమకూర్చాడు. గొప్ప సంగతి ఏంటంటే, ఒక మత్తయి సువార్త 12:18 ఇతడు నా ప్రియుడు అన్న ప్రతి సంఘ కూడికలో, బేస్తవరం బైబిల్ స్టడీలో పరమగీతాల నుంచి చెప్తా ఉన్నాడు. ఇతడు నా ప్రియుడు, ఇతడు నేను ఏర్పరచుకున్న నాకు ఇష్టమైన వాడు. ఇప్పుడు నల్గొండ జిల్లా కాదు, ఖమ్మం వస్తున్నాడు. ఖమ్మాన్ని మొత్తం చుట్టేస్తాడు మొత్తం అన్నయ్య. ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ఎక్కడా లేని సేవ, ఎక్కడ లేని సంఘాలు, సేవకులను అందరూ జమ్ముకొచ్చి, ఇందాక అన్నాడు కదా, ప్రతి సంఘంలో ఒక సేవకులు లేవాలి అన్న టీం అదే. అట్లా పనిచేసాం. ఇప్పుడు మా దగ్గర వాళ్ళు సంతోషపడుతున్నారు, అన్న ఖమ్మం వస్తే ఇంకా మాకు ఇంకా కావాల్సింది
అంటే అన్న ఉద్దేశం ఏంటంటే అడుగుబట్టిన సేవకుని కూడా లేపి సంఘంలో బలంగా ఆయుధంగా తను ఉంచుతాడు, ప్రార్థన చేస్తాడు. మరి నల్గొండ జిల్లాలో ప్రతి పెళ్ళి కానీ ప్రతి డిసెంబర్ జనవరి వచ్చిందంటే అన్నకి హెల్త్ బాగలేకపోయినా పొద్దున్నే మఫ్లర్ కట్టుకొని మేము చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో ఛానల్లో. ఏ రాత్రి 11 అయినా కూడా అన్న రావాలంటే ఓకే. ఆయన ఎంత వయసు? పొన్నన్నా బా ఆ పిలుపు చాలండి, ఏం కావాలా? చిన్న బచ్చే వాళ్ళం మేము, అయినా కూడా అన్నా అంటాడు. ఎంత ఆప్యాయత. అమ్మాయి గారి పెళ్ళి ఘనంగా, నీ మంత్రి బిడ్డ కూడా అక్కడ జరగదు, మంచి జరిగింది. ఇంకా అమ్మాయి వాళ్ళకు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఒక ఆయుధాన్ని, ఒక వజ్రాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. సరే, వచ్చే సేవకుడు మరి ఆ విధంగా ఫిలప్ చేసినా కూడా ఆ ఖమ్మంలో కూడా దేవుడు మహిమార్థంగా అన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదమే మేము చెప్పగలం. మరి ఇప్పుడు నేను ఇందాక సంఘ పెద్దని అడిగిన, అయ్యా అన్నపోతాడు మా కాపుగాళ్ళు ఏం చేస్తారంటే, అన్నా ఏం కాదన్నా అంటాడు. ఏం కాదంటే అయిపోయా. ఏం మరి ఇంతకుముందు ఎట్లా జరిగిందో అట్లా సంఘాలను చూసి ధైర్యపరిచి, సాకులు ఎట్లన్నా ఉండి సంఘ పెద్దలన్నా మమ్మల్ని ధైర్యపరిస్తే కొంతకాలం సేవ చేస్తాం. లేకపోతే తట్టాపుడు ఇంట్లో పోయి అట్లా చేయకుండా మమ్మల్ని ధైర్యపరచండి, ఇంకా సేవల్లో తోడ్పడి ఉందాం, ఇంకా అనేకమైన సంఘాలలో ఉద్యోగం తీసుకొచ్చి అన్నలాంటి ఆత్మను, అన్నలాంటి రూపాన్ని కలిగి ముందుకెళ్దాం. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.